రాంచీ టెస్టు సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం క్రీడా స్ఫూర్తి కూడా ప్రదర్శించడం చేతకాదా అని మండిపడుతున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ భారత అభిమానులు ఇంగ్లాండ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే 4వ టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ 353 పరుగుల వద్ద ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే రోహిత్ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో వన్డౌన్ బ్యాటర్ శుభమన్ గిల్ తో కలిసి ఎస్ఎస్పీ జైస్వాల్ మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో 20వ ఓవర్లో ఇంగ్లాండ్ పేసర్ ఓలీ రాబిన్సన్ వేసిన 6వ బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్ షాట్ ఆడడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడ్డట్టుగా కనిపించింది. దీంతో జైస్వాల్ అవుట్ అయినట్టు ఇంగ్లాండ్ ఆటగాళ్లు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తొలి రిప్లేలో ఫలితం సరిగ్గా తేలలేకపోయింది. మళ్లీ సంబరాలు చేసుకున్నారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. అయితే ఫలితాన్ని సరిగ్గా అంచనా వేసేందుకు థర్డ్ ఎంపైర్ 1కి 2 సార్లు బాల్ ట్రాకింగ్ చేశాడు. ఈ క్రమంలో బాల్ తొలుత నేలకు తాకి ఆ తర్వాత వికెట్ కీపర్ చేతిలో పడ్డట్టు తేలింది. దీంతో జైస్వాల్ నాటౌట్ గా తేలగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముఖ్యంగా బెస్టోక్స్ తల పట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఓవర్ యాక్షన్ చేస్తూ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారంటూ టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎలాగోలా ఒత్తిడి పెంచి జైస్వాల్ అవుట్ గా ప్రకటింపజేయడంలో భాగంగానే ఇలా చీటింగ్ కు పాల్పడేందుకు కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లు వెనకాడలేదని భారత ఫ్యాన్స్ అంటున్నారు.